బ్యూటీషియన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఏసీ హాల్లో కూర్చొని ఆరామ్సే సంపాదించుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఆ బ్యూటీషియన్స్లో కూడా చాలా కష్టాలు ఎదుర్కొని నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. సో క్లయింట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళు ఎందుకు ఇంతగానం ప్రైజెస్ పెంచుతున్నారు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మేకప్ ఆర్టిస్టులు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలంటేనే ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. అండ్ వాళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే ఒక అకాడమీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ దానికి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, ప్రతి ఒక్క మేకప్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అనేది కూడా ఆలోచించాలి. అండ్ కరెంటు బిల్లు కానీ మనమైతే ఏదైతే లగ్జరీ మనం ఎంత హ్యాపీగా ఎంత అందంగా కనిపించాలి అనుకుంటున్నామో అంత వర్త్ కూడా వాళ్ళు ఇవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మేకప్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచో ఎక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ట్రావెల్ ఛార్జెస్ పడతాయి, ప్రోడక్ట్ కాస్ట్ పడుతుంది. అండ్ మెయిన్గా వాళ్ళు సఫర్ అయ్యేది లాంగ్ టైమ్ డిసీజ్ ఏది అంటే డిస్క్ ప్రాబ్లం. అంటే కంప్లీట్గా వాళ్ళు హార్స్ టు హార్స్ నిల్చొని అండ్ బెండ్ అయ్యి మాత్రమే మేకప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం అందరూ గమనించాలి. వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం అంటే ఇప్పుడు రాకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా వస్తుంది. సో వాళ్ళు ఏది సంపాదించాలనుకున్నా ఈ కొన్ని ఇయర్స్ మాత్రమే సంపాదించుకుంటారు. అండ్ తర్వాత ఏంటి అంటే మేకప్ ఆర్టిస్టులు అంటే చదువుకొని వాళ్ళు, ఏ జాబ్ లేని వాళ్ళు చేస్తారని చెప్పేసి అనుకుంటారు. అలా ఏముండదు. ఎంతో చదువుకొని ఎన్నో ఎడ్యుకేషన్స్ చేసి ఎన్నో జాబులు చేసి లాస్ట్కి మనకంటూ ఒక బిజినెస్ ఉంటే బాగుంటుంది. అండ్ మనము ఎక్కడో పోయి ఎవరి కిందనో పని చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక అకాడమీని మనం చేసుకుందాము అని చెప్పేసి ఎంతో కళతోని వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది స్టార్టప్ బిజినెస్ అనేది. సో సెల్ఫ్ ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. సో వాళ్ళని ఖచ్చితంగా గౌరవించాలని నేను మాత్రం ఖచ్చితంగా గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్యూటీషియన్స్ అనగానే చాలా చీప్గా చూడడం అలవాటు అయిపోయింది జనాలకి. అంటే వీళ్ళు ఏదో రాంగ్ థింగ్ చేస్తున్నారు, వీళ్ళేంది అసలు ఈ పని చేయడం ఏంటి అంటే మరీ చులకనగా చూడడం అలవాటు అయిపోయింది. సో అది ఖచ్చితంగా నేను ఖండించాలనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని అందంగా చూపించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. బ్యూటీషియన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఏసీ హాల్లో కూర్చొని ఆరామ్సే సంపాదించుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఆ బ్యూటీషియన్